మీకు అందరికీ తెలుసు, గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విధానాలు కానీ, చేస్తున్నటువంటి మాటలు కానీ, చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ముందు నుంచే 2009లో తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం, ఈరోజు పార్టీ కోసం తన బిడ్డను కూడా త్యాగం చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు తన కొడుకును చేసినా తన బిడ్డను చేసినా ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక విధానాలు చేస్తే ఖండించి క్షమించేది లేదని ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టే 2 రోజుల క్రితం కవిత గారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఉన్నాం. ఇక్కడ మొదట 2006 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు. 2006 నుంచి ఉద్యమం తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పైర్, కేసీఆర్ గారి స్ఫూర్తితో కేసీఆర్ గారి ఉద్యమంలో పనిచేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోనే మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం కానీ, ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అప్పటి నుంచి మొదలైంది, 2006 నుంచి మొదలైంది. 2014 వరకు ఉద్యమం తొలగున్నది. ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు, అదేవిధంగా కవిత గారు ఇచ్చినటువంటి విధానాలన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అట్లనే 2014 వరకు పనిచేసుకుంటూ పోతున్నాం. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014లో కవిత గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనరు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం. ఉద్యమం నుంచి మార్చుకొని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం. అప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకొని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతా ఉంది. 2014 నుంచి 2019 వరకు మొదటి పార్లమెంట్ సభ్యురాలు ఉన్నంత వరకు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాత్రింబగళ్ళు పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం. తను ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలనే ఆలోచనతోనే మేమందరం కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 2019 తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు రెండవసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని మళ్ళీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి, మళ్ళీ యాక్టివ్ చేయాలి, మళ్ళీ క్రియాశీలకంగా చేయాలి అని ఆలోచన చెప్తే మీరు ఏది చెప్తే కూడా మేము దానికి శిరసావహించినాం. అదేవిధంగా ముందుకు తీసుకోవడానికి మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కమిటీలు మళ్ళీ వేయాలి, కమిటీలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి, మళ్ళీ ప్రజలకు పోవాలంటే దానికి కూడా మేము తల ఊపి మేము పని చేసుకుంటా ముందుకు పోయినాం. ఆ 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎట్లా చెప్తే అట్లా పని చేసుకుంటూ వచ్చినాం. గతం 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకులు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం, మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్ననే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరు. అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరసా వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం. ఇంత జరుగుతా ఉంది. మాకు కనీసం ఒకసారి ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం.
మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేని ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధ్యతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి. ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ జనాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు, వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నన్ను రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా టీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉందని మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆశ కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆలోచన కోసం పనిచేస్తున్నారు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజును గెలిపించాలంటే ఒడిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో అన్నట్టు ఎంతో మంది మిమ్మల్ని నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంటి అదనంగా గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎటుపోతులో కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6-8 మంత్రులను ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి ఈగ వాలకుండా కొట్లాడుతూ ఉంటే ఇలా ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే తర్వాత జగదీశ్వర రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సంతోష్రావు గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడతారు. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వారిని పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ జాగృతి నాయకులం
మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడిండ్రు కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం కాబట్టి ఈ రోజు మేము ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. మేము చాలా బాధతోటి ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మరి రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి, మన తెలంగాణ సస్యస్థానం రావాలని చెప్పి మా 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో మరి మీరు మరి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతం ఇచ్చేటట్టుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈరోజు మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, కవిత గారి ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈరోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం. ఈ మధ్య కాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వెళ్ళి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని, దయ్యాలని కేసీఆర్ చుట్టూ మరి నా లేఖల్ని ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడింది. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరిశన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటా కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసం పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరం కార్యకర్తల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మరి మీరు మరి ఒక టెలివిజన్లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు సంతోషంగా కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. మరి సంతోషంగా తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారు సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్నీ తెలుసు, ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారని చెప్పి కూడా మీరు నిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఇద్దరు, అది మన రామన్న అదేవిధంగా హరీషన్న. ఈరోజు మనం అందరూ అసెంబ్లీలో చూసారు, రాత్రి 2 గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాళ్ళు లేకుండా మరి టీఆర్ఎస్ మీద ఈగవాళ్ళు లేకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజాన్ని మొత్తం చూస్తా ఉన్నది. మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద సంతోషన్న మీద ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని మనం దాని బీఆర్ఎస్ పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటలు మాట్లాడుతున్నాము. మీ అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన, ఎందుకంటే ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒక్కరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్కని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇప్పుడు మరి 6 నెలల సమయం జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మనం ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మరి ఎట్లా పోదాం ముందుకు, ఎట్లా చేద్దామని సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినావా అని కవితగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు స్టేజ్ మీద నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా, ఎట్లయితే బిడ్డ అని అడిగిర్రా? మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు,
చెల్లె ఏమైంది బిడ్డ, నువ్వు ఇంతగా బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాము. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈరోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరు ఉన్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారో ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాతీయ చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తుంది అనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం మీతో పాటు పనిచేస్తే మీరు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి. మీరు మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మాకు మీరేం చేసి రక్కని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేం సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా. అక్కడి ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా, హరీష్ రావు గారి మీద అన్నా, సంతానం మీద అన్నా, ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న కానీ హరీష్ అన్న కానీ పొద్దున్న దాకా తెల్లం దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది, ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ అన్న ఇంటికి పోతే తెలుస్తా మీకు, రోజు 1000-2000 మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించి దాకా బయటికి పోడు, ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర, హరీష్ అన్న ఇంటి దగ్గర. అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తాం? కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే సరిపోతానంటే కేటీఆర్ అన్నకు ట్విట్టర్లోనే చేస్తున్నాడా అన్న? ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న కానీ హరీష్ అన్న కానీ ఎక్కడిదక్కడ స్పందించి ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. ఈరోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది, ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది. మీరు ఒక్కరికి కూడా తీసుకొని పోతురు. మేము అందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. సమాజం ఇక్కడ స్టేజ్ పై నుంచి మేము అందరం కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ వెనుకున్నాము, మేము హరీష్ అన్న వెనుకున్నాము, మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము. మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము. మీ స్వప్రయోజనాల కోసం మీరైతే పోయిరో తెలంగాణ జాగృతి కాదని మేము అనుకుంటా ఉన్నాం. మేము కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం, అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఉంది మాత్రమే రియల్ జాగృతి. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు 2006 నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అక్క ఇట్లాంటి మీరు ఈ మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఇలాంటి రోజు వస్తుందని మేము అనుకోలేదు. మేము తెలంగాణ జాగృతిలో దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. మేము గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా చేసిన, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కూడా చేసిన. ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మమ్మల్ని మరి ఒకసారి పిలిచి మరి ఇట్లా అవుతుంది, ఇది ఏం చేద్దాము, మనము జాగృతి పరంగా ఎట్లా పోతే ముందుకు పోతే బాగుంటుందని ఒకసారి కూడా మాతో చర్చించలేదు. అంటే దీంట్లో స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే వ్యక్తిగత ఎజెండా. ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారానే తను ముందుకు పోయినట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం కూడా నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తున్నా, నేను యూపీఎఫ్ పెట్టినా అని అంటుంది అక్క. ఆ యూపీఎఫ్ లా జాగృతి సభ్యులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ జాగృతిలో బీసీ నాయకత్వమే లేదా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే బీసీ నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకురావచ్చు కదా, జాగృతిలో ఉన్న బీసీ నాయకత్వాన్ని. అంటే మీరు ఇన్ని రోజులు బీసీ నాయకత్వాన్ని పెంపొందించలేదని అర్థమవుతుంది అక్కడనే. అంత కొత్త వాళ్ళకి ఇచ్చారు మన కమిటీలలో కూడా, అంత డబ్బు ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. సరే, మాకు అభ్యంతరం లేదు, అది మీ పర్సనల్ ఎజెండా, మీ పర్సనల్ విషయం. కానీ నికార్సైన కార్యకర్తలుగా, నికార్సైన నాయకులుగా తెలంగాణ జాగృతికి మొదటి నుంచి మేము చాలా క్రియాశీలకంగా వ్యవహరించినాం. మా డబ్బు పెట్టుకున్నాం, మా సమయం ఇచ్చినాం, మా ఇవ్వడం అంతా కోల్పోయినాం మేము దీంట్లో ఉండి. మీరు అయినా కానీ మాతో చర్చించలేదు. ఇంకో విషయం అడగదలుచుకున్నాం. మీరు హరీష్ అన్న గురించి మాట్లాడుతున్నారు.
మొన్న అంత కష్టకాలంలో కూడా హరీష్ అన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో 7గురిని గెలిపించుకున్నాడు. మరి మీరు నిజామాబాద్ నుంచి మీరు ఎంతమందిని గెలిపించారు? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. హరీష్ అన్న నిబద్ధత గురించి, హరీష్ అన్న గురించి మీరు మాట్లాడడం మీ స్థాయికి తగ్గట్టు అనిపించలేదు అక్క నాకు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. హరీష్ అన్న అనేటోడు మీరు ఏదో చెరిపేస్తే చెదిరిపోయే వ్యక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క ఉద్యమకారుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు హరీష్ అన్న. మొన్న అసెంబ్లీలో కేసీఆర్ సార్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అదని ఇదని అవాకులు చెవాకులు పేలుతుంటే 6-7 మంత్రులను ఒంటి చేతితో అడ్డుకున్న నాయకుడు హరీష్ అన్న. మీరు ఒకసారి ఆలోచించాలి హరీష్ అన్న నిబద్ధత ఎట్లాంటిది అనేది. ఆయన ఇంతకుముందు కూడా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పేది హరీష్ అన్న, నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని, కేసీఆర్ ఏది చెప్తే నేను అది వింటా, ఇంకో మాట మాట్లాడేది లేదని ఎన్నో సార్లు చెప్పిండు హరీష్ అన్న. ఒకసారి హరీష్ అన్న గురించి ఆలోచించుకోండి. మీరు మాట్లాడే విధానం ఎట్లింది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాక.